తప్పుని సరిదిద్దితే తల్లిని పరాయిదని కొడుకులు అనుకుంటారేమో కానీ ఏ కొడుకు పరాయి వాడిని తల్లి అనుకోదురా. ఈ పరశురాం ఎప్పుడూ తప్పు చేయడు. ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఊరి జనానికి దానం చేయడానికి పనికొచ్చే డబ్బు నాకివ్వడానికి మాత్రం పనికి రావడం లేదు. ఎన్ని రోజులిలా? నీ కోపం చూసే నీకీ పేరు పెట్టినట్టున్నారు పరశురాముడు అని. కాంతమ్మా, అమ్మా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. అత్తయ్య గారికి ఏం కావాలో చూసుకో. అలాగేనమ్మా. కాంతమ్మా, వస్తున్నామ్మా. అమ్మా, దాక్షాయని ఎక్కడికి వెళ్తోంది? ఏదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నానన్నారమ్మా. ఎక్కడికి అనేది చెప్పలేదు. శ్రీ పెళ్లి విషయంలో వాడు తప్పు చేస్తున్నాడు అనుకుంటే దాక్షాయిని కూడా సమర్థిస్తున్నట్టుంది. వాళ్ళ నిర్ణయాన్ని శ్రీకి చెప్పారో లేదో? చెప్పినట్టు లేరమ్మా. గుడి దగ్గర ఎందుకు ఏంటి అనేది చెప్పకుండానే అమ్మవారి ముద్ర వేశారని చెప్పారు కదమ్మా. శ్రీ భవిష్యత్తుకి కన్న తల్లిదండ్రులే సంకెళ్ళు వేస్తున్నారు. అది ఆమెకు తెలీదు. వాళ్ళు చెప్పకపోయినా నేను చెప్తాను. నేను అవసరానికి అడగకుండానే మావయ్య ఇచ్చిన డబ్బు ఇది. అల్లుడు, దాన్నిప్పుడు ఊరంతా చెప్పేస్తావా ఏంటి? ఊర్లో వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేకపోయినా మన వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది కదా మావయ్య. కాయ పుట్టిన సంగతి కాండానికి తెలియాలా అల్లుడు? పూత పోస్తుంది, పిందె కాస్తుంది. కాయ ఎవరికో కడుపు నింపేస్తుంది, మళ్ళీ పూత పూస్తుంది, మళ్ళీ పిందె కాస్తుంది, మళ్ళీ ఇంకెవరి కడుపో నింపేస్తుంది. ఈ డబ్బు కూడా అలాంటిదే. ఎవడో ముద్రేస్తాడు, అది ఎవరెవరి జేబుల్లోనో తిరుగుతుంది. అలా అని కొంతమంది అనుకోవట్లేదు మావయ్య. ఆస్తి మీద కూర్చుని అదంతా నాదే అనుకుంటున్నారు. అనుకోని అల్లుడు, ఎన్నాళ్ళు? నా మనవడి కాళ్ళు నువ్వు కడిగే వరకు, నీ కూతురు ఈ ఇంటి కోడలు అయ్యే వరకు, అంతే కదా? ఆ తరువాత ఆస్తి మొత్తం నీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేస్తుంది. నా అడ్రస్ కాదు, మన అడ్రస్ వెతుక్కుంటూ రావాలి. ఆస్తికి నా తల్లి అహానికి మధ్య నా జీవితం కొన్నేళ్లు నలిగిపోయింది. మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. నిశ్చితార్థానికి 3 రోజులు, 4 రోజుల్లో పెళ్లి. ఇబ్బందే లేదు కదా? ఇందులో ఇబ్బందే ఉంది మోయ. ఇక్కడ నీ ఇష్టం నా ఇష్టం ముఖ్యం. మన ఇష్టాలని ఎవరు చెడగొట్టే అవకాశం ఇవ్వకుండా తొందరగా కానిచ్చేద్దాం. వంగిన నడుముకి వడ్డానం ఎందుకని, ఆళ్ల గురించి ఏళ్ల గురించి ఎందుకులే. అమ్మాయ్, పంతులు గారు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిన ఆ కాగితం తీసుకురామ్మా. రామ్మారా. తీసుకోండి మోయ్యా. నిండు ముత్తైదువి, తోబుట్టు లాంటి దానివి, నీ చేతులతో నువ్వే ఇవ్వమ్మా. నా కూతురు పెళ్లి శుభలేఖ చూస్తున్నట్టుంది. థ్యాంక్స్ మావయ్య. ఆయనకి ఆస్తి పత్రాలు చూసినట్టు ఉంటుంది. అడ్వాన్స్ గా ఒక కంగ్రాట్స్ చెప్పరా అబ్బాయి మీ బావగారికి. కంగ్రాట్స్ బావా. శ్రీకరి మా ఇంటి కోడలుగా వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నా. త్వరలోనే నా కూతురు ఇంటి కోడలు అవుతుంది. వస్తాను మావయ్య. మంచిది. అల్లుడు, ఏంటి మావయ్య?
పరిగెత్తే వయసు నీది, జాగ్రత్తలు చెప్పే వయసు నాది. మీ అమ్మ గురించి ఓ మాట చెప్దామని. ఆలోచించాల్సిన అవసరం లేని వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తామో అయ్యా? మనం ఆలోచించకపోయినా తను మన గురించి ఆలోచించిందనుకో, ఎక్కడ ఏ బ్రహ్మాస్త్రం వేస్తుందో అని నా భయం. భయపడితే బాధ్యతలు నెరవేర్చలేము. అసలు ఆవిడకి ఎందుకు భయపడాలి మావయ్య? ఊహ తెలిసేటప్పటికే ఊరు దాటించేసింది. ఆవిడికి నేను దూరం అయినా నన్ను ఆవిడ దూరం చేసుకుందా నాకు తెలియదు, కానీ ఆవిడ నాకెప్పుడు అమ్మగా లేదు. మా ఇద్దరి మధ్య ఏర్పడిన దూరం ఇప్పటికీ అలాగే ఉంది. ఒరే, ఏం చేస్తున్నావు అంటూ తన ఇష్టాన్నో కోపాన్నో చూపించొచ్చుగా, ఏదో ఒకటి అడగొచ్చుగా. అడగదు, ఏమీ అడగదు. ప్రతిదానికి ఊరి జనం అమ్మా శరణు అమ్మా శరణంటూ మీ అమ్మని అమ్మోర్ని చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ కుర్చీ మీద కూర్చొని మీ అమ్మ ఓ ఆకాశంలో కూర్చున్నట్టు ఫీల్ అయిపోతోంది. అంటే ఊరి జనం నేను ఒకటేనా? వాళ్ళలాగా ఆవిడ ముందు చేతులు కట్టుకుని నించోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. అబ్బే, నువ్వట్టుండాలని కాదల్లుడు, అమ్మోరిగా మారిన మీ అమ్మ గురించి చెప్తున్నాను. చిన్నప్పుడు నిన్ను దూరం చేసింది, ఆ తర్వాత నన్ను దూరం చేసింది. మీ అమ్మకి అయినోళ్ళు అనుబంధాలు ఇలాంటివేమీ పడవు. అభిమానం అంటే అర్థం తెలియని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది మీ అమ్మే. తనకి ఆ ఆస్తి, ఆ కుర్చీ, ఈ జనం మీద అజమాయిషి, వీటి మీద తప్ప మన మీద గురివింద గింజంత ప్రేమ కూడా లేదు. మరి అలాంటప్పుడు ఆవిడ గురించి ఆలోచించమని ఎందుకు చెప్తావు? అహం ఆవిడకే కాదు, ఆవిడ పంచిన రక్తానికి కూడా ఉంది. అంతేనంటావా? అంతే. ఎందుకు తాతయ్య ఆమె గురించి అంతగా చెప్తున్నావు? మా అక్క గురించి నీకు తెలీదురా. 4 అడుగులు నడవలేకపోయినా వెనక 4 ఊర్లు పరిగెత్తించగలదు. నోరు మెదపకుండా వెనక చక్రం తిప్పేయగలదు. చెయ్యెత్తే ఓపిక లేనట్టు కనిపించినా దెబ్బ కొట్టింది అంటే కోలుకోవడానికి కొన్ని తరాలు పట్టుద్ది. నా అలాగన్నమాట. నా పగకి 25 ఏళ్ల వయసొచ్చింది, కానీ ఇప్పటికీ ప్రతీకారం తీర్చుకోగలిగానా? అలా ఉంటది మా అక్క దెబ్బ. అంటే ఆమెనేం చేయలేమా? నీ తాత మాట కామెడీగా ఉంటుంది, కానీ ఆలోచనలు కామెడీగా ఉండవురా. నా పగ తీర్చుకోవడానికి నేను తయారు చేసుకున్న ఆయుధంరా మీ మామ. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా అలా సాన పెడుతూ ఉంటాను.
ఎలా ఉన్నారు టీచర్? ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా గురించి తర్వాత కాలేజీలో మా శ్రీకర్ని కలిసావట, నిజమేనా? అవును టీచర్, శ్రీకరి చెప్పింది కాబట్టే మీ గురించి నాకు తెలిసింది. మిమ్మల్ని ఇలా కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. కళా, నా గురించి శ్రీకరి ఏం చెప్పిందన్నది కాదు, నువ్వు నా గురించి తనకేం చెప్పావో అది చెప్పు. ఏంటి టీచర్, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు కళా. మీరు మా టీచర్ అని చెప్పాను, గొప్ప డాన్సర్ అని చెప్పాను. అవన్నీ ఎందుకు చెప్పావు కళా? తప్పే ఉంది టీచర్. నేను నర్తకిని అని మర్చిపోయి చాలా కాలమైంది. బాక్స్లో భద్రంగా దాచిపెట్టిన గతానికి శ్రీకరి కన్నా ఓ సంవత్సరం వయసు ఎక్కువే. నాట్యమే ప్రాణంగా బ్రతికిన మీరు నాట్యాన్ని మర్చిపోయి బ్రతకటం ఏంటి టీచర్? పెళ్లికి ముందు నాట్యం అంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళయ్యాక మరొకరి ఇష్టమే నా ఇష్టమైంది. అలా అంటారేంటి టీచర్? మీకేదో చాలా పెద్దింటి సంబంధం వచ్చింది, మీ నాట్యం చూసి మీ అత్తయ్య గారు మిమ్మల్ని కోడలుగా చేసుకున్నారని చెప్పారు. అవును, నా నాట్యం చూసే మా అత్తయ్య గారు నన్ను కోడలిగా చేసుకున్నారు. మా అత్తయ్య రాజలక్ష్మీదేవి గారంటే ఊరే ప్రాణమిస్తుంది. అందరూ ఆమెను దేవతలా చూస్తారు. అలాంటి ఇంటికి నేను కోడలిగా వెళ్ళటం నా అదృష్టం అనుకున్నారు. అంత గొప్ప సంబంధం వచ్చిందని మా ఊరంతా గొప్పగా చెప్పుకున్నారు. అంత ఇష్టపడి మిమ్మల్ని కోడలుగా చేసుకున్నారు అంటే మీ అత్తయ్య గారు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసుంటారు కదా అని అందరూ అనుకున్నారు. దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తానని అందరిలాగా నేను అనుకున్నాను. కానీ ఊహకి వాస్తవానికి అసలు పడదు కదా. నా నాట్యం ఆ ఇంటికి నన్ను కోడల్ని చేస్తే ఆ ఇల్లు నాకు నాట్యాన్ని దూరం చేస్తుంది. అదేంటి టీచర్? అవును కదా, నా అడుగు ఆగింది, నా కచ్చ మూగబోయింది ఆ ఇంట్లోనే. ఏంటరా ఇంకా కాలేదా? బాగానే ఉంది. అమ్మా త్వరగా కానివ్వండి, అక్కడ చిన్నబాబు గారు వెయిటింగు.
ఏంటది? పాలండి. నేను అడుగుతున్న దాని గురించి కాదు. ఎగ్జిబిషన్ లాగా గోడ మీద ఫోటోలు ఏంటని, సౌండ్ పొల్యూట్ చేసే ఆ గజ్జలేంటి అని. ఏంటండి అలా అంటారు? నాకు నాట్యం అంటే ప్రాణం. గజ్జలు లేకపోతే నాట్యం ఎలా చేస్తారు? కానీ నాకు చిరాకు. చిరాకు గజ్జలంటేనా నాట్యం అంటేనా? రెండు. అదేంటండి ఎలా అంటారు? గజ్జలంటే కాలికి అలంకారం కాదండి. అందులో నేను నటరాజుని చూసుకుంటున్నాను. అసలు అత్తయ్య గారికి నేను నచ్చిందే నాట్య ప్రదర్శనలో చూసినప్పుడే కదా. ఇప్పుడు మీరిలా అంటారేంటండి? మా అమ్మకు నీలో ఏం నచ్చిందో నాకు అనవసరం, కానీ నాకు మాత్రం నా భార్య అందరి ముందు ఇలా తైతక్కలడం అస్సలు నచ్చదు. అది తైతక్కలాడ్డం కాదండి, నాట్యం. అయినా నచ్చదు అన్నప్పుడు మీరు ముందే చెప్పుండొచ్చు కదా. ముందే తెలిస్తే ముందే చెప్పేవాడిని. నాకిష్టం లేని నాట్యం మాత్రమే, నువ్వు కాదు. నేను వేరు, నాట్యం వేరు కాదండి. వేరవ్వాలి. అలా అయితేనే నువ్వు నా భార్య అవుతావు. నేనెంతో ఇష్టంగా నాట్యం నేర్చుకున్నానండి. నీ ఇష్టం నిన్నటి వరకు. ఈ రోజు నుంచి నా ఇష్టమే నీ ఇష్టం కావాలి. నాట్యకారిని కావడం ఒక అదృష్టం అండి. నా భార్య కావడం ఇంకా అదృష్టం. నేను కావాలనుకుంటే నాట్యాన్ని వదిలే. నాట్యమే కావాలనుకుంటే నన్నొదిలే. నేనెప్పుడూ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. మనసులో ఒకటించుకుని బయటకు ఒకటి మాట్లాడను. నాకు నచ్చిన గజ్జల చప్పుడు ఈ ఇంట్లో వినిపించకూడదు. ఆ ఫోటోలు నా కంటికి కనిపించకూడదు. నాట్యం అనే మాట వద్దు దాక్షాయణి. పెళ్ళైతే ఇద్దరు ఒకటే అంటారు. ఆలోచనలు ఒకటే ఉండాలి, అభిప్రాయాలు ఒకటే ఉండాలి. ఆలోచించుకో. నాట్యమాడు నీ అందెలే నటరాజు సన్నిధికి దూరమై చేరిందా మౌనమే. బంధనాల ఈ బంధమే బృందావనంలా నువ్వు మార్చుకో. ఇది కాదా నీ లోకమే. మనుగుతో ముడిపడి నడిచెడి బ్రతుకే బంగారమై మరి ఒక జన్మకు సరిపడ మధువులు పంచేందుకే ఆవే
కూతురుకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాను. తండ్రి కూతురికిచ్చే భవిష్యత్తు 100 ఏళ్ల సంతోషం, నా రకం కాదు. నేనేం చేయాలో నాకు తెలుసు. ఏం తెలుసు? 18 ఏళ్లు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న కూతుర్ని భవిష్యత్ అంతా తనకన్నా మిన్నగా గొప్పగా చూసుకునే ఒక మగాన్ని తీసుకురావాలిరా కన్న తండ్రి అంటే.